అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం మనం ఇక్కడ ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటూ ఉంటాము. ఈరోజు గురువారం అయినప్పటికీ శనివారం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈరోజు డాక్టర్స్ డే స్పెషల్, అందుకనే శనివారం మీటింగ్ ఈరోజు పెట్టడం జరిగింది. ఇలాగా ప్రతి వారం ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చి ఒక్కొక్క వ్యాధి పైన అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఈ శనివారం ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మన డాక్టర్ సమరం గారు డాక్టర్స్ డే ఈరోజు ఎందుకు వచ్చింది, ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి అనే విషయం గురించి డాక్టర్ సమరం గారు మాట్లాడతారు. ముందుగా డాక్టర్ సమరం గారికి డాక్టర్స్ డే గ్రీటింగ్స్ తెలుపుతున్నాం. ఈరోజు డాక్టర్స్ డే గురించి మాట్లాడాలంటే అందుకు ముఖ్యంగా డాక్టర్ సమరం గారు దీనికి పూర్తిగా అర్హులు. ఎందుకంటే ఆయన గత 50 సంవత్సరాలుగా వైద్య వృత్తిని ఎంతో ఆదర్శంగా నిర్వహిస్తున్నారు. ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులందరికీ జాతీయ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అంతేకాకుండా అందరికీ ఆరోగ్య విజ్ఞానం అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన ఇప్పటి వరకు పలు రకాల వ్యాధులపైన 216 పుస్తకాలు రచించారు. అలాగే ప్రజలందరికీ వైద్యం చేరువవ్వాలని వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఎన్నో మెడికల్ క్యాంప్స్, అలాగే ఎన్నో ఉచితంగా రకరకాల సర్జరీలు ఇవన్నీ నిర్వహిస్తూనే వస్తున్నారు ఈ గత 50 సంవత్సరాల నుంచి. ఇక కరోనా విషయం తీసుకుంటే కరోనా మనం అందరినీ ఎంత భయపెట్టిందో మనందరికీ తెలుసు. అటువంటి సమయంలో కూడా డాక్టర్ గారు ఏ ఒక్కరోజు కూడా ఆసుపత్రి మోయకుండా కరోనా వైద్యులకే కాకుండా మామూలు వాళ్ళకు కూడా అందరికీ వైద్యం చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇక మన ఆరోగ్య సదస్సు విషయానికి వస్తే గత 21 సంవత్సరాలుగా ఇలా ప్రతి వారం మిస్ అవ్వకుండా జరపడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు నాకు తెలిసి. అది నిర్వహిస్తున్న డాక్టర్ సమరం గారికి మనందరం అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు డాక్టర్ సమరం గారు ఇవాళ డాక్టర్స్ డే స్పెషల్ గురించి మాట్లాడతారు. ఈనాటి ఆరోగ్య సదస్సుకు అధ్యక్ష వహిస్తున్నటువంటి రవి గారికి, అలాగే ఇక ఆశీలైన వారందరికీ కూడా డాక్టర్స్ డే సందర్భంలో మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖుని డాక్టర్స్ డేగా పరిగణించడం జరుగుతుంది, ఆ రంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ డాక్టర్స్ డే అనేది ఎందుకు వచ్చింది, అసలు దీని ప్రాధాన్యత ఏంటి తెలుసుకోవడం ముందు తెలుసుకుందాం. డాక్టర్ బిసి రాయ్ ఆయన ప్రముఖ ఫిజిషియన్, వైద్యులైన, అలాగే విద్యావేత్త, అంటే మెడికల్ కాలేజీలో కానీ అక్కడ బాగా విద్యార్థులందరికీ శిక్షణ ఇచ్చిన వ్యక్తి, విద్యావేత్త, ఫిలాంథ్రపిస్ట్. ఒక సామాజిక దృక్పథంతో, ఒక సాంఘిక దృక్పథంతో ఆయన తన సేవలు అందించిన వ్యక్తి. అలాగే దేశభక్తులు, ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర్య సమర యోధులైన, స్వాతంత్ర్యం కోసం జైళ్ళకి వెళ్ళి ఆ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఇంతేకాకుండా ఆయన పశ్చిమ బెంగాల్కి ఆయన చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా 1948 నుంచి 1962 సంవత్సరం వరకు, 1948 నుంచి 62 సంవత్సరం ఇక ఏమాత్రం బ్రేక్ లేకుండా ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అవుతూ సేవలు అందిస్తూ వచ్చారు. ఆయన మరణించి బిసి రాయ్ గారు పుట్టింది జూలై 1, మరణించింది జూలై 1. అంచేత బర్త్ డెత్ 2 ఒకటే అయినాయి ఆయనకి. అన్నిటికంటే గొప్ప విశేషం అంటే ఆయన వైద్య సేవలు అనే దానికి అంకితమైన వ్యక్తి. ఆయన మనస వాచ కర్మణ మానవ సేవలోనే, వైద్య సేవలోనే నిమగ్నం. ఆయన 1948 నుంచి 62 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా, మరి ముఖ్యమంత్రి అంటే చాలా బిజీగా ఉంటారు, మనం చూస్తున్నాం ఎంత బిజీగా ఉంటారు. అలాంటి టైంలో కూడా ఆయన రోజుకి 1 గంట సేపు రోగులు చూసేవారు. అసలే ఇంకా అన్ఇమాజినబుల్. ముఖ్యమంత్రిగా ఉండి కూడా రోజు మినిమం 1 గంట సేపు ఎక్కడ వెళ్ళినా సరే రోగులను చూడవలసిందే. అంటే ఎంత అంకిత భావం ఉంది ఆయనకి.
వైద్య సేవల విషయంలో, అలాగే వ్యాధులతో బాధపడే వాళ్ళ విషయంలో వాళ్ళకి సేవ చేయాలి అని అంకిత భావం. నిజంగా ఎంతమందో డాక్టర్లు అయినారు, మంత్రులు అయ్యారు, మీరు చీఫ్ మినిస్టర్లు అయ్యారు, ఎంతమంది అయ్యారు. కానీ ఇంత అంకిత భావంతో వైద్యులకి ఎవ్వరూ ఉండరు. అంత అంకిత భావంతో వైద్య, అందుకనే 1948 నుంచి 1962 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే చనిపోయే వరకు ఆయన ముఖ్యమంత్రిగా చనిపోయారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజు పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఈ జూలై 1వ తారీఖుని వైద్యుల దినోత్సవంగా పెట్టింది. అంతేకాదు ఆయనకి భారతరత్న ఇచ్చింది. ఒక భారతరత్న ఇచ్చింది అంటే మీరు ఆలోచించాలి, ఆ వ్యక్తి ఎంత మహోన్నతమైనటువంటి గొప్పతనాలు ఉన్న వ్యక్తి అయిన భారతరత్న డాక్టర్ పిసి రాయ్ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని చేసి, అందుకని మొత్తం భారతదేశంలో నడుచుకున్నారు. అంచేత అయితే డాక్టర్స్ డే అంటే ఇదేదో సంబరాలు చేసుకోవడం కాదు. మామూలుగా ఏదైనా డే అంటే ఉత్సవాలు చేసుకుంటాం, పెద్ద హ్యాపీగా. ఇక హ్యాపీ కాదు. ఎందుకు జూలై 1వ తారీఖున డాక్టర్స్ డే పెట్టారు అంటే దానికి ప్రధానంగా ఒకటి ఆరోగ్య రక్షణలో వైద్యుని పాత్ర సమాజం గుర్తించడం. మీరు కోవిడ్ సమయంలో చూశారు, డాక్టర్లందరూ ఎంత అసలు మరి కోవిడ్ భయపడిపోయి అందరూ ఇళ్లలో తలుపులేసి కూర్చున్న మనుషులు, ఎవరైనా అయిన వాళ్ళు చనిపోయినా సరే చూడడానికి కూడా జంకిన పరిస్థితుల్లో, దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా, ముట్టుకొని పెట్టండి, తాకడానికి పెట్టండి, దగ్గరగా చూడడానికి, కోవిడ్ అంటే మాత్రం పారిపోవడమే, ఒక పులిని చూసి పారిపోయినాడు. ఇప్పుడు డాక్టర్లు అందరూ మొత్తం దేశం ప్రపంచంతా వచ్చిన కోవిడ్, మరి డాక్టర్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేశారు. మరి ఇంత గొప్ప వైద్య సేవలు ఎక్కడో ఎవరో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దాదాపు అందరూ డాక్టర్లు కూడా అలాగే ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించారు. ఈ రంగానే ఇవాళ కరోనా కాదు, ఎప్పుడు నిరంతరం అలాగే వైద్య సేవలు అటు ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, అలాగే వైద్య సేవలు అందిస్తున్నారు. అంచేత డాక్టర్స్ అందిస్తుంటే మానవతా సేవలని సమాజం గుర్తించాలి. ఆ సమాజం చేయడం కోసమే డాక్టర్స్ డేని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంత రిస్క్ తీసుకుని ప్రజల కోసం చేస్తున్నారు అది ఒకటైతే, రెండోది ఇక ఆరోగ్య రంగంలో అభివృద్ధి ఎంత జరిగింది, ఇంకా ఎంత జరగవలసి ఉంది, ఈ అభివృద్ధిలో డాక్టర్ల పాత్ర ఎంత ఉంది, అది సమాజం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది ఆరోగ్య రంగంలో, ప్రజలందరికీ ఆరోగ్యం అనేది ఎంతవరకు మనం సాధించగలిగాం. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలందరికీ ఆరోగ్యం, హెల్త్ ఫర్ ఆల్ బై ఇయర్ 2000 అని ఒక స్లోగన్ ఉండేది. హెల్త్ ఫర్ ఆల్ 2000 సంవత్సరాల నాటికి అందరికీ ఆరోగ్యం అని. అందరికీ ఆరోగ్యం అంటే అందరికీ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని. ఇప్పుడు 2020 అయింది. ఇప్పటికైనా అందరికీ అభినయంగా పల్లెటూళ్ళలో ఇప్పటికీ వైద్య సదుపాయాలు పల్లెటూళ్ళు ఎన్నో ఉన్నాయి, అలాగే గిరిజన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు జాగ్రత్త వహిస్తుంది. అలాగే వైద్యులు పట్టణాలకే పరిమితం అయిపోతున్నారా, పల్లెటూళ్ళకే వెళ్తూ చూస్తున్నారా, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఒకటి వైద్యుల యొక్క పాత్రని సమాజం అర్థం చేసుకోవడం, ఈ రోజు కనీసం రంగైనా సరే అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడం. అలాగే ఆరోగ్య రంగం విషయంలో మనం ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎంతవరకు అభివృద్ధి ఇంకా ఎంత చెందాల్సింది, అలాగే వైద్యులు దీంట్లో ఎంత పాత్ర వహించాల్సి ఉంది అనేది గుర్తించడం. ఇక మూడోది ఆరోగ్య పరీక్ష విషయంలో వైద్యులు కూడా తమ వంతు ఎంత కృషి చేస్తుంది అనే వాళ్ళు కూడా ఆత్మావలోకం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు ప్రజలందరికీ ఆరోగ్యం అందించాలనే విషయంలో మనం ఎంత మేరకు మనం మన సేవలు అందిస్తున్నాం. మన వంతుగా ఒక డాక్టర్ ఎవడు చేయలేడు, ఇంకే అవ్వలేదు. ఒక ఆరోగ్య విషయంలో ఒక సేవ అందించాలంటే వైద్యుడే పోతాడు, ఇంకెవడు చేయలేదు. అంతే ప్రతి ఒక్కడు కూడా మరి ఎంతవరకు మనం చేస్తున్నాం అని ఆత్మావలోకనం చేసుకోవడం కోసం కూడా ఈ జూలై 1 ఎంత
ఇప్పుడు వైద్యంతో అవసరం లేని వాడు మామూలు రోడ్డు పక్క మామూలు వాడవచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఇండియా కావచ్చు, ఇంకోటి ఎంత కోటీశ్వరైనా కావచ్చు, వైద్యుని ఒక అవసరం లేనివాడుంటూ ఎవడు ఉండడు. ప్రతివాడికి వైద్యుని అవసరం ఉంది. అందుకని అసలు మనం ఈ సమాజానికి ఎంత చేస్తున్న వైద్యులు కూడా ఒక బీసీ రాయ్ లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు పుట్టినరోజున ఏ దానికోసం బీసీ రాయ్ పరితపించాడో, ఏ దానికోసం బీసీ రాయ్ కృషి చేశాడో, ఆ బీసీ రాయ్ ఆశయాలకు అనుగుణంగా మనం ఎంత మేరకు మనం వెళుతున్నాం అనేది ఆత్మాలోకనం చేసుకోవాల్సిన దినం. అంచేత డాక్టర్ దినోత్సవం అంటే ఏదో మామూలు పండుగ రోజుల పండుగలా కాదు. సమాజం కానీ, ప్రభుత్వం కానీ, వైద్యులు కానీ, ఈ ముగ్గురు కూడా ఎంతవరకు దీన్ని గురించి ఆలోచిస్తున్నారు. అన్నిటికీ చివరి గోల్ ఏంటి? ప్రజలందరికీ ఆరోగ్యం అందుబాటులో రావాలి. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క అంటే మన వైద్యుల సంఘం ఉంది భారతదేశంలో వైద్యులందరికీ సంఘం ఉంది. దాని ప్రధానంగా ఈ హెల్త్ ఫర్ ఆల్ అనేది హెల్త్ ఫర్ ఆల్ ఎఫర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ అనే స్లోగన్ ఉంది. వాడు పెట్టుకోగలుగుతున్నారు అది. అలాగే అందరికీ వాళ్ళకి వెళ్ళగలిగి ఉండాలి. డాక్టర్కి వెళ్ళగలిగి ఉండాలి. అలాగే డబ్బు పెట్టుకోగలిగి ఉండాలి. ఎఫర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ అనేది మా ఇండియన్. అంతేగాని లక్షల కోట్లు పెట్టేసేసి ఆరంగా వైద్యం. అంచేత అందరికీ వాళ్ళకి అందుబాటులో వైద్యం ఉండాలి. అందరూ ఆ వైద్యం చేయించుకోగలగాలి. అది మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క ప్రధానమైన లక్ష్యము, ధ్యేయము. ఆ రంగాన్ని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, దాంట్లో డాక్టర్లు అందరూ కూడా ఆ రంగా ఫాలో అవ్వాలి. అందరికీ అందుబాటులో వైద్యం ఉండాలి. అందరూ ఆ వైద్యాన్ని పొందగలగాలి. ఈ జూలై 1వ తారీఖున ఈ డాక్టర్ సందర్భంలో ఆ రంగా దాన్ని వైద్యులు సంపాదన గుర్తించడం, సమాజం సంపాదన. వైద్యులకి మనం ఎంత కష్టపడుతున్నారే, ఈ వైద్యుల విషయంలో మనం ఎంతవరకు వాళ్ళని అండగా ఉండగలుగుతున్నాం. అలాగే ప్రభుత్వం ఎంత మేరకు మనం ఈ ఆరోగ్యాలు అందిస్తున్నాం అనేది ప్రభుత్వం కూడా గుర్తించాల్సిన అవసరం. అంచేత జూలై 1 అంటే జూలై 1 అనేది అందరికీ ఆరోగ్యం అనే వైపుకి ఆ మార్గాన్ని పరించేందుకు ఒక రకమైన ఒక దారిని మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఆ రంగా మనందరికీ తెలుసు ఒకటి, వైద్యో నారాయణో హరి. వైద్యో నారాయణో హరి అని అందరూ అంటారు. వైద్యునోడు దేవుడితో సమానం అని. మరి ఆస్తిక భాషలు అంతే. దేవుడు వైద్యుడు ఇద్దరు సమానం. మరి దేవుడిని వాడు రక్షిస్తాడని, అలాగే వైద్యుడు కూడా రక్షిస్తాడు. దేవుడు అనే ఆపదలు అందుకుంటాడని, వైద్యుడు ఆపదలు అందుకుంటాడు. మరి దేవుడితో వైద్యుని సమానంగా చూసినప్పుడు ఆ రంగా వైద్యులు కూడా ఆ రంగానే ఆపదలు ఆదుకునే పరిస్థితిలో ఉండాలి. వైద్యో నారాయణో హరి అనిపించుకుని సరిపోతుంది. దానికి తగ్గట్లుగా వీళ్ళకి మానసిక స్థితి కూడా అలాగే ఉండాలి. దేవుడితో సమానం చేసేప్పుడు వైద్యులు కూడా ఆ రంగానే ఉండాలి. ఆ రంగా ఈ జూలై 1వ తేదీన అందరూ ఆత్మహత్య. ఇక ఈ సంవత్సరం మరి ఇంత ఇదిగా చెప్పేసింది. ఎలా ఇప్పుడు చూసే కరోనా వచ్చింది. కరోనా రావడంతో భారతదేశంలో కరోనాకి సంబంధించిన వైద్య సేవలు అందిస్తూ ఫస్ట్ వేవ్లో మొదటి దాంట్లో డాక్టర్లు తెలిసిన 750 పైగా చనిపోయారు. గొప్ప డాక్టర్లు చనిపోయారు. 750 పైగా. సెకండ్ వేవ్లో దాదాపు 600 మంది చనిపోయారు ఇప్పటికి. ఇంకా లిస్టులోకి వచ్చింది వాళ్ళు డాక్టర్. రాకుండా పోయిన వాడికి ఎంత ఉన్నారో తెలియదు. వేల మీద ఉన్నారు డాక్టర్. అంటే మరి డాక్టర్ యొక్క పాత్ర చాలా గొప్పది. డాక్టర్ యొక్క అవసరం ఎంతో గొప్పది. ఒక డాక్టర్ కోల్పోయారంటే ఎంతమందికి ఇబ్బంది పడతారు అసలు. అలాంటి చోట్ల మరి ఇంత గొప్ప డాక్టర్లు పోయారు. ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ విషయంలో అయితే ఇంత ప్రాణాలు వడ్డీ ప్రాణ త్యాగం చేసిన ఈ వైద్యులు ఉండగా కొన్ని చోట్ల ముఖ్యంగా కరోనా సమయంలో మరి అస్సాంలో కానీ బీహార్లో కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కరోనాకే దాంట్లో
కోవిడ్-19 దీంట్లో సెంటర్స్లో ఎవరు చనిపోతే డాక్టర్లు చితక బాధారు. అరే కరోనా వస్తే కృషి చేసి మన ఎవరు మా చేతులు లేదు, ఆ జబ్బుకి ఇంతవరకు కరెక్ట్ మంది లేదు. ఎవడో చెప్తే ఉందని కరెక్ట్ చెప్తాం, ఎక్కడ కక్కుగలి. కేవలం మనం కొంతవరకు మరింత దిగజారకుండా ఉపశాంతనండి, లేకపోతే ఆ పరిస్థితి దిగజారకుండా కాపాడడానికే మందు కొంతవరకు ఉంది, కానీ క్యూర్కి మందు అంటూ లేదు. క్యూర్కి మందు అంటూ లేదు, నయం చేయడానికి మందు లేదు. ఒక టీబీ వస్తే క్యూర్కి మందు, టైఫాయిడ్ వస్తే క్యూర్కి మందు ఉంది, ఇప్పుడు ఏ చేత ఉంది. ఈరోజు క్యూర్కి మందు లేదు, జస్ట్ కంట్రోల్. ఆ మందు పడుతుంటే ఆరంగానే కరోనా కూడా పరిస్థితి దిగజారకుండా కాంప్లికేషన్స్ వస్తుంటే దాన్ని కాస్త సరిదిద్దుతూ మనిషి ప్రాణాలు మనలో ఉన్న సహజ రోగ నిరోధశక్తి ద్వారా మనిషిని నిలబెట్టడానికి ప్రయత్నం చేయడానికి మందులు ఉన్నాయి. కరోనాకి మందు అంటే కేవలం మనలో ఉన్న సహజ రోగ నిరోధశక్తిని, ఆ రోగ నిరోధక వ్యవస్థని కాపాడుతూ దాని ద్వారా మనిషి నిలబడ్డ ప్రయత్నం. ఈ మందు వేసుకోవచ్చు, జబ్బు తగ్గిపోతుంది, కరోనా తగ్గిపోతుంది లేదు, కృషి చేస్తారు. మన మనుషులు అందరిలో ఒకటే రోగ నిరోధశక్తి ఉండదు. షుగర్తో పాడైపోయినా, గుండె జబ్బుతో పాడైపోయినా, రక్తపోటుతో పాడైపోయినా, క్యాన్సర్తో పాడైపోయినా, ఎయిడ్స్తో పాడైపోయినా వాడు కంట్రోల్ ఏం చేయలేం. ఎందుకని వాళ్ళలో రోగ నిరోధశక్తి లేదు. ఎన్ని మందులు ఇస్తే లాభం, వాడు చనిపోతారు. కానీ మేము తీసుకొచ్చాం, వచ్చాడు బాగానే ఉన్నాడు, మీ నిర్లక్ష్యం మాట చచ్చిపోయాడు అని చిత్తగా బాధిస్తారు డాక్టర్ కొంతమంది. ఎంత ఘోరం, ఎలా కొట్టారని. అస్సాంలో అయితే ఒక పీజీ స్టూడెంట్ని చేతికి దొరికిన కర్రతో, పళ్ళాలతో, గిన్నెలతో, చెప్పులతో చితక బాధారు. నువ్వు నిర్లక్ష్యం ఇవ్వడం మాట చచ్చిపోయాడు అని. కొన్ని చోట్ల నర్సుల్ని నువ్వు సరిగ్గా చూడలేదు, కాళ్ళని తొక్కి కొట్టారు. సమాజం అర్థం చేసుకోవాలి. ఎవడు పూర్తిగా పరిరక్షించాలి, వాళ్ళు సహజంగా వాళ్ళు ఉండాల్సిందే. ఇది అర్థం చేసే అవసరం ఉంది. ఎవడు ఏ డాక్టర్ కూడా ఎవరు చంపాలని చేయడండి. ఎందుకు చెప్తాడు డాక్టర్, ఎందుకు చెప్తాడండి? నువ్వు నిర్లక్ష్యం చచ్చిపోయావు, మీరు తీసే బాగానే వచ్చాడు, చక్కసి పొడుగు సేవలు మా చేతికి ఇచ్చారు. డాక్టర్స్ డే సందర్భంలో నేను కోరేది ఏంటంటే అర్థం చేసుకోండి. ఈ సమాజంలో వాళ్ళందరూ అర్థం చేసుకోండి. నాన్ మెడికల్ పర్సన్ చెప్తాను, అర్థం చేసుకోండి. అంచేత మేము ఇప్పుడు ఐఎంఏ తరపున ఇండియన్ మెడికల్ నేను పూర్వజాతీయ అధ్యక్షుడు, నేను ఇండియన్ మెడికల్ జాతీయ అధ్యక్షుడు చేశాను చెప్తాను. మాకు ఈ సంవత్సరం ఏం చేసి సేవ్ ది డాక్టర్స్. ఇప్పుడు ఏ స్థితికి వచ్చి ఏం చెప్పాల్సి వస్తేనే సేవ్ ది సేవియర్స్ మా స్లోగన్. ఇప్పుడు ఎవరైతే రక్షకులు ఉన్నారో వాళ్ళని రక్షించండి. మేము ప్రాణాలు రక్షించేవాళ్ళం, ప్రాణాలు రక్షించేవాళ్ళు రక్షించండి అని కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. సేవ్ ది సేవియర్స్. నాయనలారా, అమ్మలారా, మేము కోరేది మీకోసమే చేస్తున్నాం, ప్రాణాలు ఉండి చేస్తున్నాం. మమ్మల్ని మీరు కాపాడండి, చంపకండి, కొట్టకండి. బిజవాడ జనరల్ హాస్పిటల్లో మీరు వెళ్ళి చూస్తే మనకు బాగా పీక్ టైంలో వెళ్ళి చూస్తే ఇలాంటి రిసెప్షన్ ముందే, ఇలా రిసెప్షన్ అంటే ఇలాంటి ఇంత స్థలంలో 50 మంది అంటే లోపల బెడ్స్ నిండిపోయి, బెడ్ మీద తెరిసి దాని కింద మంచం పక్కన కాళ్ళు పెట్టడానికి వీళ్ళక్కడ పేషెంట్ ఉన్నారు. వల్ల చివరికి రిసెప్షన్ దగ్గర కూడా ఇంత స్థలంలో ఒక 50 మంది అంత ఉన్నారు పేషెంట్ పడుతున్నారు. గాలిట్లా అప్పుడే ఆక్సిజన్లు పెడుతున్నారు, అక్కడి నుంచి ఇంజక్షన్లు ఇస్తున్నారు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? కరోనా పేషెంట్ అందరూ త్రాసు పాములు లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గర త్రాసు పాము కాటేస్తున్నా ఆరైన కరోనా పేషెంట్ కూర్చుని మంచి మీ పోటాడు నాకు కూడా మనకు వచ్చేదేనా? అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తూ, వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కిస్తూ, వాళ్ళ పక్కన వాళ్ళ సేవలు అందించారంటే కెన్ యూ ఇమాజిన్? ఎవడు ఒకటి నేను వెళ్ళిన చూశాను, ఎంత భయంకర పరిస్థితి. త్రాసుపాములు చుట్టూ అన్ని త్రాసుపాములే. త్రాసుపాముల మధ్య డాక్టర్లు కూర్చుని వైద్య సేవలు అందించారంటే నిజంగా ఎవడు హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇక నేను చూసాం హాస్పిటల్ రోజు చూసా 40 మంది 50 మంది వచ్చిన వాళ్ళందరూ జ్వరం అందరికీ కరోనాలే. అందరికి టెస్ట్ చేయించుకొచ్చిన కరోనా పాజిటివ్.
ఎవరు కాదు, ఊపిరందట్లా గాలి అందట్లా పడిపోతాం నేను వాళ్ళే చూడడం అనలేదు వాళ్ళు ఎవరిని, అందరూ చూసేవాళ్ళు. సమాజం అర్థం చేసుకోవాలి. అంచేత ప్రాణాలు తెగించి వాడు మన వాళ్ళే ఊరేపోతారు. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ మధ్య నుంచి అక్కడ తీసుకుని లాస్ట్ మెడిసిన్ అక్కడ చచ్చిపోతే గాలి చచ్చిపోతే వాళ్ళ మధ్య వాళ్ళు లేపు శవంగా తీసుకెళ్ళిపోతారు బయటికి. అసలు ఆ సీన్ చూస్తే అదిరిపోతారు. మీరు అలాంటి చోట పనిచేశారు మన డాక్టర్. మన పిల్లలే డాక్టర్లు. మన హౌస్ సర్జన్స్ 100 మంది హౌస్ సర్జన్స్, పీజీ స్టూడెంట్స్ ఒక విజయవాడ అందరూ ఇండియా మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద అలా చేశారు. అది సమాజం అర్థం చేసుకోవాలి. సేవియర్స్ అని అసలు అర్థం చేసుకుంటారా? అలాగే రెండోది అంటే సేఫ్ మదర్హుడ్ అనేది మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్లోగన్ కూడా ఇచ్చారు, సేఫ్ మదర్హుడ్ అని. అంటే డాక్టర్స్ అందరూ కూడా మరి ఇంతగా ప్రాణాలు పోతున్నాయి, కనీసం ఈ సేఫ్ మదర్హుడ్ దీంట్లో ఈ జూలై 1వ తారీఖు నుంచి స్త్రీకి మాతృత్వం ఒక వరం. అంతే కదా, బిడ్డలే పిల్లలు పట్టుపోతే మగవాడైనా ఇలా తిరిగేస్తాడని ఆడది భరించడం, గొడ్రాలంటారు భయం, బాధ. పిల్లలు లేరా అంటే చచ్చిపోతుంది భరించలేక, పిల్లలు పొట్టు స్త్రీకి మాత్రం. అంచేత ఒక మధురమైన అనుభూతి కూడా. ఆ అనుభూతిని సాకారం చేసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి ఇండియన్ మెడికల్ అసోసియేషను పిల్లలని తల్లి బిడ్డ ఆరోగ్యం ఎలాగ ఆ విషయంలో ఇండియన్ మెడికల్ ఈ జూలై 1 నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంది, సేఫ్ మదర్హుడ్ అని. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చేస్తుంది? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఎన్ని చేస్తుంది? ఇండియన్ కాదు, ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చేస్తుంది, సమాజానికి సేవలు అందిస్తుంది. అందుకే ప్రత్యేకమైన కార్యక్రమం ఈ సంవత్సరం జూలై 1 నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సేఫ్ మదర్హుడ్. దానికి ఏంటంటే గర్భధారణకు సంబంధించిన సరైన నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఏమిటి అనేది తెలియజేయాలి. ఎప్పుడు పెళ్ళి అయింది వెంటనే పిల్లలు గర్భం తెచ్చుకోవాలా, ఎవరు తెచ్చుకోవాలి, ఎవరు వెయిట్ చేయాలి, ఏమిటి, ఎలాంటి ఆరోగ్యం ఉండాలి అనేది ఒకటి సేఫ్ మదర్హుడ్. 2 గర్భధారణ సరైన ఆరోగ్య పరిస్థితి ఉందా లేదా. బలహీనంగా ఉన్నవాడు అన్నీ కడుపు తెచ్చుకుంటే అలాగా బాధపడతాయి, అంతే అది చేయాలి. అలాగే గర్భధారణ సమయంలో సరైన సమయంలో వైద్య పరీక్షలు, టీకాలు ఏం చేయాలని సలహాలు ఇవ్వడం, ఇవన్నీ చేయాలని మా ఇండివిజువల్ కొత్త ప్రోగ్రామ్స్ టేకప్ చేసిన ఇప్పుడు సంవత్సరం. అలాగే ఆసుపత్రిలోనే కాన్పు కావాలి, ఎలా దగ్గర ఆసుపత్రిలోనే కాన్పు కావాలని. అలాగే నవజాత శిశువు బిడ్డ పుట్టి పుట్టగానే తీసుకొని జాగ్రత్తగా ఉంచి, అలా కాన్పు తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎలా తీసుకోవాలి. దీనంతటి మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ సంవత్సరం కార్యక్రమాలు రూపొందించింది దర్శకాన్ని. అలాగే బిడ్డకి నడుమ దూరం కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏవైతే ఉంటుంది, ఒక బిడ్డకి మధ్య కనీసం 2 ఏళ్ళ గ్యాప్ ఇవ్వాలి, ఏం చేయాలి. అలాగే గర్భధారణ పరిస్థితుల గురించి అవగాహన, ఎందుకు కడుపు నిండిపోతే పోకుండా ఉండాలి, ఏం చేయాలి అలాగే విషయంలోను. అలాగే శాశ్వత కుటుంబ నియంత్రణ కొరకు ఆపరేషన్ చేయించుకోవాల్సిన. అలాగే కుటుంబ బిడ్డ తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణే సేఫ్ మదర్హుడ్కి లేదు, తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణే. అంటే సేఫ్ మదర్హుడ్ గురించి అవగాహన పెంచుకోవాలని, మాతృత్వం పెంచుకోవాలని ఈ రంగా కార్యక్రమాలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే కేవలం డాక్టర్ అనేది అనుకోవడం కాదు, వీ హ్యావ్ టేకెన్ వండర్ఫుల్ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్. ఈ సంవత్సరం అంతా కూడా సేఫ్ మదర్హుడ్ అనే విధంగా కార్యక్రమం ఇస్తున్నాం. అది ఈ విధంగా మనం తీసుకెళ్తుంటే ఇంకా ఏంటంటే కరోనా సమయంలో డాక్టర్ సేవలు మాత్రం చాలా అమోఘం. నాకు అర్థం మీకు ఎలా ఉందో. అలాగే కోవిడ్ సెంటర్లో కూడా చాలా గొప్పగా, ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. నిస్వార్థంగా గవర్నమెంట్ డాక్టర్లు మీరు చేసిన సేవలు ఎంతవరకు అండి. మామూలుగా ఇప్పుడు మనకి ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, అక్కడ ఏఎన్ఎంలు కానివ్వండి, లేదా సచివాలయ కార్యదర్శులు కానివ్వండి, అక్కడ ఆశా వర్కర్స్ కానివ్వండి, ఇంతమంది కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళు పట్టించుకుని సేవలు చేశారంటే ఒక డాక్టర్లే కాదు. ఈ డాక్టర్స్ సందర్భంలో కేవలం డాక్టర్స్ నేను చెప్పట్లేదు, వైద్య రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరైతే ఆరోగ్య వైద్య సేవలు అందించారో వాళ్ళందరూ కూడా దీనికి ఇన్వాల్వ్ సంబంధించిన వాళ్ళే. నర్సెస్ ఎంత తెగింపండి వాళ్ళు. మీరు ఆసుపత్రులు వేసేయండి, మరి గ్రామ సచివాలయంలో, వార్డు సచివాలయంలో ఆశా వర్కర్సు, హెల్త్ వర్కర్స్, ఏఎన్ఎంలు, కార్యదర్శులు,
వాళ్ళ సేవలు అమోఘం ఉంటారు నిజంగా. మన ఆంధ్రప్రదేశ్లో మరింత గొప్పగా జరిగాయి. ఎక్కడ ఇండియా ఎక్కడ లేకుండా. తమిళలో జరిగింది, ఇంకా కొంచెం. మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ విషయంలో అమోఘమైన సేవలు అందించింది. అంచేత ఈ రకంగా డాక్టర్స్ ఈ సందర్భం లేదు. ఇప్పుడు కొంతమంది మనకి డాక్టర్ గురించి వచ్చాడు కదా, హిపోక్రటిక్ ఓత్. డాక్టర్లు హిపోక్రటిక్ ఓత్ ప్రకారంగా చెయ్యాలి అంటే, హిపోక్రటిక్ ఓత్ అంటే మామూలుగా ఏంటి, మెడికల్ కాలేజీ మనం ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు మెడికల్ కాలేజీలో ఒక ఓత్ తీసుకోమంటారు, తీయించుకుంటారు. ఇది నేను చక్కగా నా విజ్ఞానాన్ని మంచిగా ఉపయోగిస్తాను అడిగాను. ఈ హిపోక్రటిక్ ఓత్ ప్రతి చోట అసలు డాక్టర్లు హిపోక్రటిక్ ఓత్ ప్రకారంగా చేయాలి, చేయకపోతే ఇది వాళ్ళు తప్పుతున్నారు అంటుంటే మారుగా సమాజంలో ఉంటుంటారు. ఈ హిపోక్రటిక్ ఓత్, హిపోక్రట్ అనేవాడు క్రీస్తు పూర్వం 300 నుంచి 400 సంవత్సరాల మధ్యకాలంలో ఉండేవారు. ఆయన వైద్యానికి సంబంధించిన కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేశాడు. ముఖ్యంగా ఏదైనా సరే చాలా వరకు అబ్జర్వేషను, పరిశీలన, పరీక్ష, పరిశోధన. అంతకుముందు ఎవరో చెప్పాల. వైద్య రంగానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలను సూత్రీకరించాడు హిపోక్రటిస్. ఆయన మెడిసిన్కి పితామహుడు, ఆరోగ్య రంగానికి పితామహుడు హిపోక్రటిస్ అనేవాడు. ఆయన చేసి ఆయన ఒక ఓత్ తీసుకుని, అప్పటి రోజుల్లో ఈ హాస్పిటల్స్ ఏం లేవు. ఒక గురువు ఉండేవాడు, గురువు అంటే వైద్య గురువు. ఆ వైద్య గురువు వీళ్ళు ఇంకొక అంతా వాళ్ళ దగ్గర చేసి నేర్తుండేవాడు అంతే అనమాట. ఆ వైద్యు గారు దాంట్లో అప్పుడు ఓత్ ఆయన సిస్టేషన్ అయిపోయాక ఒక ఓత్ తీయించుకునేవాడు తన దగ్గర పెట్టుకుని. దాన్ని ఎవరెవరికైతే తను వైద్య సేవలు నేర్పాడో ఆవిడ హిపోక్రటిస్. ఇప్పుడు అందరికీ హిపోక్రటిస్ అవుతుంట. దాంట్లో ఏం లేదండి, చాలా సింపుల్ ఉంది. ఇంక చాలా సింపుల్. హిపోక్రటిస్ తెలియక మీరు హిపోక్రటిస్ ప్రకారం వైలేట్ చేస్తారు, వాళ్ళకి ఆ విషయమే తెలియదు. హిపోక్రటిస్ అవుతుంది. దాంట్లో మొత్తం ఈ ఆరోగ్య సంబంధించిన దేవతలు ఉన్నారు, వాళ్ళందరూ సాక్షిగా అని చేసి దాంట్లో ఐ హోల్డ్ మై టీచర్ ఇన్ దిస్ ఆర్ట్ ఈక్వల్ టు మై ఓన్ పేరెంట్స్ టు మేక్ హిమ్ పార్ట్నర్ ఇన్ మై లైవ్లీహుడ్ వెన్ హీ ఈజ్ ఇన్ నీడ్ ఇన్ మనీ ఆర్ షేర్ మై మైండ్ విత్ హిమ్. ఐ కన్సిడర్ యాజ్ ఫ్యామిలీ యాజ్ మై ఓన్ బ్రదర్స్ అండ్ టు టీచ్ దెమ్ ది ఆర్ట్. ఏంటంటే ముఖ్యంగా ఇది అర్థం ఏంటంటే, నాకు వైద్య విద్య నేర్పిన గురువులకు ఎల్లప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను, వారికి అన్ని వేళలా అండగా ఉంటాను. అప్పుడు గురుకులాలు కదా, ఆ గురుకులాలు కనుక నేను డాక్టర్గా బయటికి వెళ్ళిన తర్వాత నేను ఎవరు ఏ గురువు అయితే నాకు విద్య నేర్పారో ఆ గురువుకి నేను అల్లప్పుడు కృతజ్ఞ ఉండి ఆయనకి ఏ అవసరం వచ్చినా నేను ఆయనకు ఆదుకుంటాను. వారి పిల్లల్ని నా పిల్లలతో సమానంగా భావిస్తాను, వారి అభివృద్ధికి తోడ్పడతాను. అంటే ఇప్పుడులాగా హాస్పిటల్స్ లేవు కదా. అంటే నేను చూసి నా గురువుకి అంత కృతజ్ఞత. గురువు లేదే విద్య లేదండి. గురువు నేర్పిన విద్య కానేరదు. అది మధ్య చెబుతున్నాను. ఎక్కడైనా ఏ విషయంలో ఈ రోజుకైనా మనం ఏదో అయినా సరే గురువు తీస్తేనే విద్యే సరైన విద్య. అది మాత్రం గుర్తించాలి తప్పనిసరిగా. ఎందుకంటే గురువుకి అనుభవం ఉంటుంది, గురువుకి జ్ఞానం ఉంటుంది. గురువు నేర్పిన విద్య అది సరైన విద్య. గురువు లేని విద్య మాత్రం విద్య కానేరదు, అది అసంపూర్ణం. అది పూర్తి విద్య కాదు, అసంపూర్ణమైన విద్య అవుతుంది. అలాగే ఇంకోటి ఏం చెప్తాడు, ఇది ఒక ఓత్ అంటే ప్రమాణం అన్నమాట. రోగికి ఎటువంటి హాని కలగని విధంగా చికిత్స అందిస్తాను, నా శక్తి మించడం లేకుండా మంచి వైద్యాన్ని అందిస్తాను, మనస వాచ కర్మణ రోగికి అంతా మంచే చేస్తాను. మనస వాచ కర్మ అంతా మంచి చేస్తాను అంటే ఎక్కడ హాని తలపెట్టు. ఇప్పుడు అస్సాంలోనూ కొట్టారంటే వాడు మనస వాచ కర్మణ చేశాడు, కానీ వీళ్ళు అర్థం చేసుకోలేదు. ఆ మనస వాచ కర్మ అంతా మంచి చేస్తాను. అలాగే రోగి ఏళ్ళ నా ప్రవర్తన ఎంతో పవిత్రంగా ఆత్మీయంగా ఉంటుంది. రోగికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పను. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు భర్త వేసి చెప్పాను, భార్య భార్య ముందు వాళ్ళకి కలిసి ఆరోగ్యంగా హాయిగా ఉండాలి. అది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ పాటిస్తున్నానండి. అంచేత మానవ తత్వంతో నా విధులు నిర్వహిస్తాను. ఇది ఇంతే. హిపోక్రటిస్లో ఇంతే, ఎంతకంటే లేదు. హిపోక్రటిస్ ఉండాలి, ఏం చేస్తానంటే ఇంతే ఉంది దాంట్లో. దీనికి ఇప్పుడు మోడర్న్ ఏం చేశారంటే, ఇక మనం అందరూ పాస్ అయిన తర్వాత ఈ మోడర్న్ ఏజ్లో, ఈ ఆధునిక యుగంలో గవర్నమెంట్ మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. అలాగే ఇప్పుడు మెడికల్ కమిషన్ చేశారు అనుకోండి. మీరు మెడికల్ కౌన్సిల్ ఇండియా ఏం చేస్తారంటే, దానికి ఒక ఓత్ మొత్తం రిజిస్టర్ చేసుకోవాలి. డాక్టర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ అయిపోతుందో చివరి రిజిస్టర్ చేసుకోవాలి.
ఆ రిజిస్టర్ చేసినప్పుడు ఓత్ తీసుకుంటారు. As soon as a medical student comes out of the medical college and is registered as a medical practitioner, is required to take oath to abide by the following declaration. ఒకటి, I solemnly pledge myself to concrete my life to service to humanity. ఫస్ట్ థింగ్ మంచి డిక్లేర్ అంటే సర్వీస్ టు హ్యూమానిటీ. నేను ఒక మానవతా దృక్పథంతో సేవలు అందిస్తాను. ప్రతి డాక్టరు తన హృదయంలో పెట్టుకున్న వాడిని. నీ చదువు ఎందుకు చదివావు, మెడిసిన్ ఎందుకు చదువుతావు, ఎందుకు మెడిసిన్ అంటే మానవతా దృక్పథంతో నా వైద్య సేవ అందించడానికి ఇస్తున్నాను. బీసీ రాయ్ అలాగే చేశాడు. ఏదైతే హిపోక్రట్ చెప్పాడో, ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్పుడు చెప్పింది డెక్లరేషన్ ఇస్తుందో అదే బీసీ, అదే ఇప్పుడు డాక్టర్ అందరూ కూడా ఆరంగానే మానవతా దృక్పథంతో వాళ్ళ సేవలు అందించాలి. రెండోది, ఈవెన్ అండర్ థ్రెట్ ఐ విల్ నాట్ యూజ్ మై మెడికల్ నాలెడ్జ్ కాంట్రరీ టు ది లాస్ ఆఫ్ హ్యుమానిటీ. మానవ విలువలను కుదిరి నేను ఏ రకంగా కూడా ఏమి చేయను. ఏమి చేసినా మానవ విలువలు, మానవత్వం, ఏం చేసినా మానవత్వం, మానవ విలువలు వాడిని కాపాడడం కోసం చేశాను. అది కాకుండా నేను ఏ పనులు చేయను. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, ఆటం బాంబు అక్కడ పెట్టారు. సైన్స్ అనేది ఎందుకోసం? మనుషులు మంచి చేయడం కోసం. ఆటం బాంబు మనిషి వేస్తే మనిషిని సహరిస్తుంది. మరి అక్కడ సైంటిస్ట్ దారిపోయాడా? అలాగే మనిషి డాక్టర్ అన్నవాడు కూడా అలాగే మానవత్వంతో కూడా పనులు చేయాలి, కానీ మానవ విలువలను కాపాడడానికి కోసం చేయాలి. మూడోది, ఐ విల్ మెయింటైన్ ది అట్మోస్ట్ రెస్పెక్ట్ ది హ్యూమన్ లైఫ్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కన్సెప్షన్. మనిషి యొక్క జీవిత లైఫ్, హ్యూమన్ లైఫ్కి, మానవ జీవితానికి చెప్పలేనంత విలువ ఇస్తాను. ఐ విల్ నాట్ పర్మిట్ కన్సిడరేషన్స్ ఆఫ్ రిలీజియన్, నేషనాలిటీ, రేస్, party politics or social standards intervene between my duty and my patient. నాకు వచ్చే పేషెంట్ వాడు ఏ కులం వాడు కావచ్చు, ఏ మతం వాడు కావచ్చు, ఏ జాతీయుడు కావచ్చు, విదేశీయుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, నేను డాక్టర్ని, అతను పేషెంట్. దట్స్ ఆల్. ఇంకేమి తేడా లేదు. ఒక పార్టీ అని, ఒక ఇదని, నాకు ఇంకో నా మతం వాడు కాదు, నా కులం వాడు కాదు, నా జాతి వాడు కాదు, నా దేశం వాడు కాదు అనేది లేదు. నేను ఆరంగానే నా వైద్య సేవలు అందిస్తాను. మరి ఈ రకంగా ప్లెడ్జ్ చేయడం మాట ఎంత తీసుకోండి. ఐ విల్ ప్రాక్టీస్ మై ప్రొఫెషన్ విత్ కన్సైన్స్ అండ్ డిగ్నిటీ. చాలా మర్యాదపూర్వకంగా నేను నాకు ప్రాక్టీస్ చేస్తాను. ఐ విల్ రెస్పెక్ట్ ది సీక్రెట్స్ ఆఫ్ విచ్ ఆర్ కన్ఫైన్డ్ టు మీ. రహస్యాలు నా చెబితే అవన్నీ నేను ఎవ్వరికి బయట చెప్పను, నాలోనే ఉంచుకుంటాను. ఇది లేటెస్ట్గా ఇప్పుడు మనం మెడికల్ కాలేజీ బయటకు వచ్చి ఒక డాక్టర్గా రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ తీసుకునే డెక్లరేషన్ అన్నమాట. ఈ రకంగా ఎందుకని చెప్పానంటే, బీసీ రాయ్ జన్మదిన సందర్భంలో మనం చెప్పాం కదా, అటు జనం, ఇటు ప్రభుత్వం, అటు డాక్టర్లు కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆ రంగానే అంతర్మథనం చేసుకోవాలి. ఆ అంతర్మథనంలోంచి వాడు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రజలు డాక్టర్లు గుర్తించాలి. అప్పుడే మనం సరైనటువంటి అవుతాయన్నమాట. వైద్య రోజు ఏంటి, వైద్యం వ్యాపారం అయిపోయిన గోల వస్తుంది. అసలు మానవ సంబంధాలే వ్యాపార సంబంధాలు అయిపోయాయి. మానవ సంబంధాలే వ్యాపార సంబంధాలు. 3 పిల్లల మధ్య సంబంధాలు, తండ్రి బిడ్డ మధ్య సంబంధాలు, ఒక మనిషి మధ్య సంబంధాలు, మానవ సంబంధాలు వ్యాపార సంబంధాలు అయిపోయాయి. దాని రిఫ్లెక్షనే ఇప్పుడు డాక్టర్లో కూడా కనబడుతుంది, ఈ వైద్య వృత్తిలో కూడా కనబడుతుంది. కానీ ఎంతైనా సరే వైద్య వృత్తి మానవ విలువలతో కూడుకుంది కనుక మానవ సంబంధాల, వ్యాపార సంబంధాలని, వైద్య సంబంధాలను కూడా మనం అలా చూస్తే మాత్రం తప్పు. అంచేత వైద్యం అనేది మాత్రం మానవతా విలువలతోనే ఉండాలి. దాంట్లో ఇంకా అంచేత ఏదో సంపాదన డాక్టర్ అయితే నేను పెద్ద హాస్పిటల్ కడితే నాకు కోట్లు వస్తాయని ఆ ఉద్దేశంతో మాత్రం చదివితే మాత్రం మెడిసిన్ చదవద్దని నేను చెప్తాను. సంపాదన కోసమే నేను మెడిసిన్ చదువుతానంటే మొత్తం సంపాదన సర్వీస్
నేను సర్వీస్ చేస్తాను, నా వైద్య సేవలతో పాటు సర్వీస్ చేస్తా అన్నవాడే మెడిసిన్ చదవాలి. అంతేగా వ్యాపారం. ఎప్పుడైతే నేను సంపాదన కోసం అనుకున్నాడా అయిపోయింది. అసలు మొత్తం హిపోక్రటీ వదిలిపోయింది. మా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన తీసుకుని దానికి వేస్ట్ అయిపోయింది. బీసీ రాయ్ చేయేంటి ఈరోజు బీసీ రాయ్ డాక్టర్ అంటే వైద్యం అనేది అందరికీ అందుబాటులోకి రావాలి, అందరికీ అందుబాటులో రావాలి. వైద్యం అందరికీ అందుబాటులో చేసే అందించాలి. అంచేత ప్రభుత్వం కూడా ఆ రంగం జాగ్రత్తగా చేస్తుంది. ఆ రంగానే ఇక ఎలా అయితే ప్రభుత్వం కూడా ఆలోచించాలంటే ప్రజలందరికీ ఆరోగ్యం కావాలంటే వైద్య సేవలందరికీ ఉన్న కూడా డాక్టర్స్ ప్రాక్టీస్ చేయాలంటే మేము కనీసం 15-20 రకాల ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. ఎన్ని రకాల ట్యాక్సులు? ఇప్పుడు కరెంట్ ఉంది, కమర్షియల్ ట్యాక్సే. నీరుంది, కమర్షియల్ ట్యాక్సే. అన్నీ ప్రతిదీ ఒక ఇల్లు తీసుకోం కమర్షియల్, ఒక హాస్పిటల్ పెట్టాం బిల్డింగ్ కమర్షియల్ ట్యాక్సే. అన్నీ కమర్షియల్గానే. ఒక వ్యాపారానికి ఎలా ట్యాక్సులు కట్టి ఎంతది కానీ మామూలు కంటే ఇప్పుడు కరెంట్ ఇంటికి రూపాయి అనుకో, సబ్బు రూపాయి అనుకోండి, 4 రూపాయలు కట్టాలి. ఇలా ఉన్నప్పుడు మరి డాక్టర్ అన్నవాడు డాక్టర్ అందుబాటు ఎక్కడ వస్తాడు? వాడి సేవలు ఎలా అందుబాటులో వస్తాయి ఇవ్వగలుగుతాడు? అందరికీ ఆరోగ్యం ఉండాలంటే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు వైద్యాన్ని కమర్షియల్గా చూడవద్దు, వ్యాపారంగా చూడవద్దు. మీరు ఇచ్చే లైసెన్స్ని ఒక చారిటీ ఆర్గనైజేషన్ ఏ రంగం అయితే ఉంటుందో ఆ రంగాన్ని చూసి చేస్తే అప్పుడు డాక్టర్లు కూడా ఇంత ఎక్కువ పుచ్చుకోవడానికి ఇంత ఖరీదు పెట్టదు. తేలిక ట్యాక్సులు తగ్గితే లేకుండా చేయండి. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మన పరిశ్రమ పెట్టాలంటే ఇప్పుడు మెడికల్ హబ్స్ పెడుతున్నారు. మెడికల్ పెడుతుంటే రాయితీలు ఇస్తున్నారు. అలాగే ఎక్కువ అంటే పల్లెటూళ్ళల్లో గిరిజన ప్రాంతాల్లో వైద్యం రావాలంటున్నారు. వెళ్ళాలంటే ఏం చేస్తారు? ఎవరైతే పల్లెటూళ్ళలో గిరిజన ప్రాంతాల్లో అక్కడ వైద్యం చేసేట్లయితే వాళ్ళకి మీరేం చేస్తారంటే ప్రభుత్వానికి కోరేదంటే మీరు అక్కడ వాళ్ళు ఏమైనా వస్తువులు కొనుక్కుంటే, ఒక ఎక్స్రే మిషన్ పెట్టాలంటే, ఒక ఈసీజీ పెట్టుకోండి, ఒక స్కాన్ పెట్టి చేసుకోవాలంటే మీరు దాని మీద ట్యాక్సులు తీయండి, రాయితీలు ఇవ్వండి. వైద్యం మీరు అక్కడ ప్రైవేట్ డాక్టర్ చేస్తారు, మీరు అక్కడ రైతులు ఇస్తే అక్కడ అందరూ వెళ్తారు, తేలిగి వెళ్తారు. మీరు పల్లెటూరులోనూ పట్టణాల్లోనూ ఒకటేలాగా వాయించేస్తుంటే డాక్టర్లు ట్యాక్సులతో ఎక్కడ వెళ్తారు? ప్రభుత్వం కూడా ఒక వ్యాపార దృష్టితో చూస్తుంటే ఎంత మేరకు ఎక్కడ డబ్బులు పుచ్చుకుంటాను, ఎక్కడ గుంజగలను, ఎక్కడ రాబట్టగలని ప్రభుత్వాలు చూస్తూ ఉంటే ఇక వైద్యం ఎక్కడ అందుబాటులోకి వస్తుంది? ఆ వైద్యం అందుబాటులో ఉండాలి. ఒక ఊరికే స్లోగన్స్ కావాల్సింది ఆచరణలు చూపించాలి. ప్రభుత్వం ఇక్కడ తప్పనిసరిగా ముందు ఉండాల్సిన ప్రభుత్వం. అందరికి వైద్యం ఉంటే ప్రభుత్వం ముందు ఉండాలి. ట్యాక్సులు తగ్గించేయాలి. కమర్షియల్గా చూడకూడదు. కమర్షియల్గా చూడకుండా ఒక రకంగా చారిటీ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయో చారిటీ ప్రభుత్వాలు అలాగే ఇక్కడ కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి చాలా ఎగ్జంప్షన్స్ చేయాలి. అది నేను డిమాండ్ చేస్తున్న రకంగా. అలాగే గ్రామీణ ప్రాంతాలందరికీ చాలా గ్రామీణ ప్రాంతాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా చేయాలన్నమాట. అలాగే ఇప్పుడు కొత్తగా ఇంకోటి గవర్నమెంట్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు డాక్టర్లే. వాళ్ళు ఏరుగా వైద్య సేవలు అందించాలి ఏంటని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయాల్ని జాయింట్ కలెక్టర్కి అప్లై చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్, జాయింట్గా ఐఏఎస్ ఆఫీసరు, వాట్ ఇస్ నో అబౌట్ మెడిసిన్? ఏ నిర్ణయాలు తీసుకుంటాడు? ఒక వైద్య సేవలు అందించాలంటే ఒక జాయింట్ కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? కానీ ఇక ఒక జీవో ప్రవేశపెట్టిన 64 జీవో, గవర్నమెంట్ ఆర్డర్ 64 జీవో వచ్చి దాంట్లో డీఎంఎస్ పక్కన పెట్టేసి జాయింట్ కలెక్టర్కి ఆ బాధ్యతలను అప్పచెబుతుంది. డాక్టర్ కాని వాడు ఎలా నేను ఇంజనీర్ కాదు, ఇంజనీర్ పని చేయడం ఏం చేస్తాను నేను? అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఒక మెడికల్ వాళ్ళు తీసుకుని ఎలా తీసుకుంటాడు? దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్ డిసిషన్. ఐ అపీల్ గవర్నమెంట్ టు విత్డ్రా ఇమ్మీడియట్లీ జీవో 64. ఈ డాక్టర్స్ సందర్భంలో నేను డిమాండ్ చేస్తున్నాను. అంచేత ఏదైనా సరే సైంటిఫిక్ మెడిసిన్, శాస్త్రీయ విధానంతో కూడిన విధానం అందరికీ సరైన విధానం అందించాలి. ఒకరికేమో ఆయుర్వేదం, హోమియోపతి ఇలాంటి పెట్టేసేసి మళ్ళీ ఒకరికి గ్రామీణ ప్రాంతాలు మాధవేసి ఏదో చేసేలా కాదు. అందరికీ సైంటిఫిక్ మెడిసిన్
అడ్వాన్స్ని మీరు చక్కగా ఏదైతే ఇప్పుడు వైద్య రంగం ఏది అభివృద్ధి సాధించిందో ఆ అభివృద్ధి సాధించిన సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలి, అందరికీ అందుబాటులో రావాలి. అంతేగాని ఏదో చేస్తున్నాం కుదరదు. అందరికీ సరైన వైద్య సేవలు రావాలి. అంచేత ప్రతి వాళ్ళకి హ్యూమన్ టచ్, మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి. అంటే డాక్టర్ డే సందర్భంలో బీసీ రాయ్ ఎంత హ్యూమన్ టచ్తో తాను వైద్య సేవలు అందించాడో, తాను వైద్య వృత్తిని కొనసాగించాడో, ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నాడో అదేవిధంగా డాక్టర్లందరూ చేయాలని కోరుతున్నారు, చేస్తారు కూడాను, చేస్తున్నారు కూడాను. అలాగే ప్రభుత్వం కూడా ఆ హ్యూమన్ టచ్తోనే చెయ్యాలి. ఆరోగ్యాన్ని ప్రజలకి వైద్యం, అందరికీ ఆరోగ్యం అనేది వీలే త్వరగా రావాలని ఈ డాక్టర్ డే సందర్భంలో నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే డాక్టర్లు కూడా వాళ్ళు కూడా పునరంకితం కావాలని కోరుతున్నాను. ఒక పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్గా నేను డాక్టర్లను కూడా కోరుతున్నాను, మీరు పునరంకితం కావాలి, హ్యూమన్ టచ్తో హ్యూమన్ వాల్యూస్తో చేయాలని కోరుతున్నాను. అలాగే ప్రజలు కూడా వైద్యులను అర్థం చేసి కోరుతూ ఈ డాక్టర్ డే సందర్భంలో నా మనసులో 4 మాటలు చెప్పాను. నా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. డాక్టర్ సమరం గారు చాలా చక్కగా చెప్పారు. ఇవాళ డాక్టర్స్ డే స్పెషల్ సందర్భంగా డాక్టర్స్ల విధులు ఏమిటో, వాళ్ళు ఎలా ఉండాలి, అలాగే సమాజం వాళ్ళని ఎలా చూడాలి, అట్లాగే మన వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వం డాక్టర్లకి రాయితీలు ఇవ్వాలన్నది ఆయన చెప్పిన విషయం చాలా బాగుంది. ఇక వచ్చే శనివారం అంటే నెక్స్ట్ 1121 కార్యక్రమంలో మ్యూకోమైకోసిస్ అని మనం వింటూ ఉంటున్నాం ఇప్పుడు కరోనా సమయంలో. దాని గురించి డాక్టర్ టీవీ రజనీకాంత్ గారు మాట్లాడతారు. ఇప్పుడు చివరిగా ఇవాళ డాక్టర్స్ డే స్పెషల్ సందర్భంగా కరోనా సేవలు అందిస్తున్న వైద్యులందరికీ మనం ఒకసారి లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ ఆరోగ్య సదస్సు ముగిసింది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.